షాంఘై సహకార సంస్థ యొక్క ఇటీవల ఈవెంట్ ప్రపంచ వేదికపై భారతదేశం తన రాజకీయ స్థానం మరియు పెరుగుతున్న ఆర్థిక ప్రభావాన్ని మరోసారి నిరూపించిందా? ఈ సమావేశంలో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మరియు చైనా అధ్యక్షుడు జరిపిన సమావేశాలు మరియు భారతదేశం యొక్క రాజకీయ వ్యూహం అమెరికా ఈర్ష్యకు కారణమైందా? ఒకప్పుడు ప్రపంచ అధికార కేంద్రాలుగా ఉన్నటువంటి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు నేడు వివిధ సమస్యల్లో కూరుకుపోయాయి. ఈ దేశాలన్నీ ప్రస్తుత సీన్లో లేవు. ఐక్యరాజ్యసమితి తన ప్రభావాన్ని కోల్పోయిందని, ఐరాస భద్రత మండలిలో సభ్యత్వం పొందడం కూడా అనవసరమనే పరిస్థితి ఏర్పడుతోందని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశం తనను తాను ఒంటరి చేసుకోవద్దని మరియు అమెరికా చేతులు దులుపుకునే పరిస్థితి ఏర్పడితే సమాధానం చెప్పడానికి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యూహాలను రూపొందిస్తోంది. భారత్, చైనా, రష్యా ప్రపంచ మొత్తం జనాభాలో సగం ఈ మూడు దేశాల్లో ఉంది. ప్రపంచ సూపర్ పవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికాకు సింహ స్వప్నంగా ఉన్న చైనాను మరియు బద్ధ శత్రువైన రష్యాను భారతదేశం తన స్నేహితులుగా మార్చుకోవడం అమెరికాకు పెద్ద తలనొప్పి అని చెప్పొచ్చు. భారత్ రష్యాతో స్నేహం కొనసాగించడం, రష్యా ద్వారా చైనాతో చర్చలు జరపడం వంటి రాజకీయ ఎత్తుగడలు కనబడుతున్నాయి. బ్రిక్స్ కూటమి ద్వారా డాలర్కు ప్రత్యామ్నాయంగా కొత్త కరెన్సీని విడుదల చేయడం గురించి చర్చలు జరుగుతున్నాయి. దీనికి తోడు భారత రూపాయి అంతర్జాతీయ లావాదేవీలకు అంగీకరించబడడంతో భారత రూపాయి వినియోగం పెరుగుతుంది. రష్యా నుంచి ఆంక్షలను దాటి ముడి చమురును కొనుగోలు చేసి దాన్ని శుద్ధి చేసి యూరోప్కే భారతదేశం ఎగుమతి చేయడం పాశ్చాత్య దేశాలకు పెద్ద అసంతృప్తిని కలిగించింది. అంతేకాకుండా రష్యా భారత రూపాయిలోనే చమురు వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సర త్రైమాసికంలో 7.8% కంటే ఎక్కువ జీడీపీ వృద్ధిని నమోదు చేసింది. ఇది ప్రపంచ దేశాలు సాధించిన వృద్ధి. భారతదేశం ఎటువంటి సవాలునైనా అనుకూలంగా మార్చుకొని స్థిరత్వం మరియు అభివృద్ధి అనే మార్గంలో ముందుకు సాగుతోంది. అమెరికా నాయకుల వ్యతిరేక వ్యాఖ్యలకు భారతదేశం ఎటువంటి ప్రతిస్పందన ఇవ్వకుండా నిర్మాణాత్మకంగా తన పనిపై దృష్టి పెట్టడమే ఈ సమస్యకు రాజకీయ సమాధానమని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. అందువల్ల తాను ఇకపై భారతదేశాన్ని వ్యతిరేకించడం లేదా అధిక పన్నులు విధించి భయపెట్టడం పని చేయదని గుర్తించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం భారతదేశంతో మళ్లీ చర్చలు జరపడానికి ముందుకొచ్చారు. వచ్చే ఏడాది ఆయన భారతదేశానికి వచ్చినప్పుడు తాను విధించిన పన్నును ఆయనే తొలగిస్తారని కూడా భావిస్తున్నారు. ఏదేమైనా ఈ మూడు దేశాలు కలవటం అమెరికాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే సుంకాలతో భయపెట్టడం కన్నా స్నేహంతోనే భారత్తో ప్రయాణం సాగించాలని చూస్తున్నారు.